ఎద్దులా ఉంది. ఈవిడ పనులు ఈవిడ చేసుకోలేదు. నన్ను మామిడికాయలు కొయ్యమంటుందా? టైం చూసి ఈవిడ సంగతి చెప్తాను. ఇదిగోండి అత్తయ్య, మామిడికాయ ముక్కలు తినండి. ఏంటి త్రిపుర ఈ మామిడి పళ్ళు కోసుకురావడం? ఏమైంది అత్తయ్య? మంచిగానే కోసాను కదా. ఇలా కాదు, మామిడి పండుకి తొక్క తీసి తీసుకురా, వెళ్ళు. ఓహో, చెప్తాను నీ పని. తొక్కలు తీసేసి తీసుకురావాలి, అంతే కదా అత్తయ్య? అంతే. ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడు ఇది ఎందుకు సత్యాన్ని గెలుగుతుంది? దానికి మండినట్టు ఏం చేస్తుందో దానికే తెలియదు. అత్తయ్య, మీరు చెప్పినట్టే మామిడికాయ తొక్కలు తీసేసి తీసుకొచ్చాను. ఇదిగోండి, తినండి. తినండి అత్తయ్య. తినండి అత్తయ్య. ఈ తొక్కలు తీసుకొచ్చావేంటి? మీరేమన్నారు? మామిడికాయ తొక్కలు తీసేసి తీసుకురా అన్నారు. నేను తొక్కలు తీసి ఆ తొక్కల్ని తీసుకొచ్చాను. ఇదిగోండి అత్తయ్య, తినండి. నీకు పంచెప్పని చూసావా? నాకు బుద్ధి లేదే. అవునే, నీకు బుద్ధి లేదు. నీ పని నువ్వు చేసుకోవచ్చుగా. అత్తయ్య, ఆ సత్య అసలే తింగర్ది, తన్నెందుకు గెలుకుతావు? అమ్మా, ఆ సత్యాన్ని కెలికితే అది అగ్రెసివ్ అయిందంటే మనకి డేంజర్. నువ్వు తన్ని కెలక్కు, అర్థమైందా? అక్క, చిన్నత్తయ్యకి భలే బుద్ధి చెప్పావు. ఆవిడికి కొంచెం సంధిస్తే నెత్తి నెక్కి కూర్చుంటుంది. బాగా బుద్ధి చెప్పావు. మా అంతా పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఏం లేదు గాయత్రి, అత్తయ్య ఒక పని చేస్తే పనులన్నీ చెప్తూ ఉంటుంది కదా, అందుకనే బాగా బుద్ధి చెప్పాను. ఇదేంటి, డెమో హౌస్ ఇంకా పూర్తవ్వలేదు? వర్కర్లు ఎవరూ కనిపించట్లేదు. అందరూ ఏమైపోయారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్లన్నీ తర్వాత కానీ ఏంటి వర్క్ ఏం జరగట్లేదు? వర్కర్స్ ఎక్కడ? సార్, వర్కర్స్ ఎవరు వర్క్ చేయట్లేదు సార్. వాళ్ళు సైట్కి వస్తున్నారు కానీ తాగేసి పడిపోతున్నారు సార్. పనికి రావట్లేదు సార్. వర్కర్స్ పనికి రాకపోవడం ఏంటి? వాళ్ళు పనికి రాకపోతే మీరేం చేస్తున్నారు? నేను నా ప్రయత్నం అంతా చేస్తున్నాను సార్. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి
వర్కర్స్ని తీసుకురావడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు సార్. కానీ వాళ్ళు సైట్కి వచ్చేసి తాగి పనిలోకి రాకుండా అలా కూర్చునిపోతున్నారు సార్. నాకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకండి. అనుకున్న టైంలోపు నాకు ఈ డెమో హౌస్ పూర్తవ్వాలి, లేకపోతే ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వదు. ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా వెళ్ళిపోతారు. మీకు సీరియస్నెస్ అర్థం అవుతుందా? అలాగే సార్, నేను మళ్ళీ ఆ వర్కర్స్తో మాట్లాడతాను. మాట్లాడటం కాదు, వర్క్ జరిగేలా చూడండి. ఒకవేళ ఈ వర్కర్స్ రాకపోతే మీరే వేరే వర్కర్స్ని పెట్టండి, అంతేగాని నాకు వర్క్ ఆగడానికి వీల్లేదు. నాకు ఇంకోసారి రీజన్స్ చెప్పకండి. ఆ వర్కర్స్ తాగేసి రానంటుంటే నేను మాత్రం ఏం చేయగలను? త్రిపుర, త్రిపుర, వస్తున్నారు బామ్మగారు. అదేంటి త్రిపురాని అమ్మ పిలుస్తుంది? ఈవిడికి ఏం డౌట్ వచ్చిందో ఏంటో బుస్సు. వామ్మో, ఈ త్రిపుర కాదు సత్య అని తెలిసిపోయిందా ఏంటి? నాన్న ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తావు ఎందుకు? కొంచెం పాజిటివ్గా కూడా ఆలోచించు. రండత్తయ్య, అసలు బామ్మ త్రిపురతో ఏం మాట్లాడుతుందో విందాం. పదండి. పద 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 బుస్సు. రా. ఏంటి బామ్మగారు పిలిచారు? ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు కోమా నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. 2 సంవత్సరాల నుండి ఆఫీసులో నువ్వు అడుగు పెట్టలేదు. అమ్మో, నువ్వు చేయాల్సిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. అందుకే అందరం ఒకసారి ఆఫీస్కి వెళ్దాం. అలాగే నీ పెండింగ్ పనులు కూడా పూర్తి చేయొచ్చు. ఈ బామ్మగారు ఆఫీస్కి వెళ్దాం అంటున్నారు. అక్కడ ఏం పని ఉంటుందో ఏంటో. నాకేమో ఆఫీస్ వ్యవహారాలు ఏమీ తెలియవు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. ఏం చెయ్యాలి? ఏంటమ్మా త్రిపుర, ఉమ్, అత్తయ్యగారు ఆఫీస్కి వెళ్దామంటే నువ్వేం మాట్లాడవేంటి? ఆమ్, ఏంటక్క? ఏదో ఒక సమాధానం చెప్పు. ఉం? అలాగే బామ్మగారు, ఆఫీస్కే కదా, వెళ్దాం. నేను వస్తాను. ఇది చెప్పడానికి అంత ఆలోచించావేంటమ్మా? ఆ, ఆఫీస్ అన్నారు కదా బామ్మగారు. ఆఫీస్ అనగానే ఆఫీస్ తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అందుకే ఆలోచించాను.